కృష్ణా జిల్లా పెదపార్పూడి మండలంలో మొంతా తుపానుతో నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మంచి దిగుబడి వస్తుందనుకునే సమయానికి తుపాను కారణంగా నష్టపోయామని రైతులు వాపోయారు. అన్నదాతలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. 5 రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దయిపోయినాయి కాబట్టి బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు మాట్లాడు 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం. ఈరోజు మిర్చి 15,000 ఉంటే 11,500 ఇవ్వలేదంటే అవగాహన ఉంది. 25 మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాక్కం లేదంట. 15 రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో 15 రోజుల్లో 300 కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం. మొత్తం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ క్రాప్ అనేది ఒక యాప్ ఉంది, వ్యవస్థ ఉంది. 99% ఈ క్రాప్ చేసామని చెప్పాం. మీరు వెళ్ళి రేపు చూడండి, అయిందో లేదో తెలుస్తుంది. ఈ క్రాఫే చేయడం లేదనమా అంటే పచ్చి అబద్ధాలు. 5 సంవత్సరాలు ఏ కాలువలో కూడా తూటికాడ తీయలేదు, తట్టిడి మట్టి తీయలేదు, మొత్తం పూడికిపోయారు.